9వ తేదీ రోజు స్ట్రే ఎనిమల్స్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు షాంపేట పోలీస్ స్టేషన్ లోపల ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో కంటెంట్స్ ఏంటంటే షాంపేట మరియు ఆరపల్లి గ్రామాల లోపల దాదాపు 300కు పైగా వీధి కుక్కలను చంపినారని చెప్పేసి వాళ్ళకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది చట్ట ప్రకారము క్రుయాలిటీ అగెనిస్ట్ ఎనిమల్స్ దాని కింద చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి ఆ చట్ట ప్రకారం మేము కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ప్రొసీడ్ అవుతున్న క్రమం లోపల ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి శునకాలని అంటే డాగ్స్ని వీళ్ళు చంపేసి ఊరి చివరిలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర పాతి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మేము వాటన్నింటిని కూడా ఎగ్జూమ్ చేయడం జరిగింది. ఎగ్జూమ్ చేసి అంటే వెలికి తీసి వెటర్నరీ డాక్టర్స్తోని మేము శవ పరీక్షలు చేయించి వాటి యొక్క బాడీస్ని పోస్ట్మార్టం చేయించడం జరిగింది. వాటి యొక్క శాంపుల్స్ విసరాంతా కూడా ప్రిజర్వ్ చేసి మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. దాటి యొక్క మరణ కారణాలు ఏ విధంగా చనిపోయిందని తెలుసుకోవడానికి మేము ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించడం జరిగింది. ఈ విచారణలో తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ప్రజల యొక్క డిమాండ్ ఏంటంటే వీధి కుక్కలు కానీ కోతుల యొక్క బెడద ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమస్య తీర్చినటువంటి వాళ్ళకు ఓట్లు ఇస్తామనేటువంటి ఒక డిమాండ్ పబ్లిక్ నుంచి ఉండింది. దానిలో భాగంగా చాలా చోట్లలో కూడా అభ్యర్థులు దాన్ని కమిట్ అయినారు. దానిలో భాగంగా వీళ్ళంతా కూడా సర్పంచులు అంటే ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి వాళ్ళు, ఉప సర్పంచులు, అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బంది అట్లాగే వాళ్ళు కూలికి తీసుకొచ్చుకున్నటువంటి మనుషులందరూ కూడా కలిసి వీటిని 2-3 డేస్ నుంచి అలా చంపి అక్కడ బొందబెట్టినట్టుగా మాకు విచారణలో తేలింది. మేము దీనిలో భాగంగా మేము వాటిని వెలికి తీసినప్పుడు షాంపేట గ్రామం లోపల దాదాపు అందాజా 100 వరకు బాడీస్ అందులో ఉన్నవి 100 లోపల. అట్లాగే ఆరపల్లిలో ఒక 20 నుంచి 30 వరకు ఉన్నవి. వాటన్నింటి కూడా వెలికి తీసి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. వాటి విచారణ అంతా కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రజలకు సమస్య ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ మూగజీవాలను చంపడం కూడా చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి వాటిని చంపకుండా ఆల్టర్నేటివ్ వేస్ ఏమైనా ఉంటే కూడా ఇచ్చేయాలని చెప్పేసి ఆల్టర్నేటివ్ వేస్ వెతకాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాము. తెలిసి తెలియక కనుక ఈ మూగజీవాలను చంపినట్టయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, కేసులు రిజిస్టర్ అవుతాయి, ఆ కాన్సిక్వెన్సెస్ అంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ మూగజీవాలను చంపొద్దని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. వాటికి ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నా కానీ వాటిని వెతకాలని చెప్పేసి వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.